పిల్లల కొరకు బాధ్యత కలిగిన తల్లి అయితే, పిల్లల కొరకు బాధ్యత కలిగిన తండ్రి అయితే తప్పకుండా ప్రార్థన చేస్తాడు. ఎవరు ప్రార్థన చేస్తారో తెలుసా? భావి తరాలను గూర్చిన భారం ఎవరి గుండెల్లో ఉంటుందో, భావి తరాలను గూర్చిన ఉన్నతమైన దర్శనం ఏ తల్లిలో ఏ తండ్రిలో ఉంటుందో, ఆ తల్లి తండ్రి పిల్లల కోసం కష్టపడి పనిచేయటమే కాదు, నీ పని ఫలభరితంగా మార్చేది ప్రార్థన. నీ ప్రయాసానికి మించిన ప్రతిఫలం ఇచ్చేది ప్రార్థన. నువ్వు ఏమని, నా కొడుకును కార్పొరేట్ స్కూల్లో చదివించా, కార్పొరేట్ స్కూల్ పిల్లలకు భవిష్యత్తు ఇవ్వలేదు. నా పిల్లలను కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నా, లక్షల రూపాయల డొనేషన్ కట్టి పిల్లలను చదివిస్తున్నా. నీ డబ్బు నీ పిల్లలకు భవిష్యత్తునివ్వలేదు. వాళ్ళు జాయిన్ అయిన కాలేజీ వాళ్ళకు భవిష్యత్తునివ్వలేదు. నీ ప్రయాసం ఫలభరితంగా మారాలంటే విత్తనం వేసిన తర్వాత నీళ్లు పోయాలి కదా. కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత ఆ పిల్లల కొరకు కన్నీళ్లు కార్చే ప్రార్థన తల్లు ప్రతి ఇంటిలో నుంచి లేచుదురుగాక. తల్లి, నా వైపు చూడు. నీ పిల్లల కోసం డ్యూటీ చేస్తున్నావు, 8 గంటలు డ్యూటీ చేస్తున్నావు, మరలా ఇంట్లో పని చేస్తున్నావు, రోజుకొచ్చి మిషన్ లాగా 12 గంటలు పని చేస్తున్నావు. నిన్ను అడుగుతా, నీ పిల్లల కోసం రోజుకొచ్చి కనీసం 1 గంట నీ పిల్లల కోసం డ్యూటీకి వెళ్ళిపోతున్నావు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, మంచిదే. ఇంటికొచ్చి ఇంటి పనులన్నీ చేస్తున్నావు. రోజుకొచ్చి శ్రామికురాల్లాగా చీమలాగా 12 గంటలు 14 గంటలు కష్టపడుతున్నావు. కష్టపడు. కానీ నేనంట 14 గంటలు కష్టపడే నీ జీవితంలో నీ పిల్లల భవిష్యత్తు కోసం పట్టుమని 1 గంట అయినా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఓ తండ్రి, 1 గంట అయినా, అయ్యా నా పిల్లలు, అయ్యా నా పిల్లలు, అయ్యా నా పిల్లలు, నా పిల్లలను దుష్టుడు మింగకూడదయ్యా, సాతాను ఒడిలో పడకూడదయ్యా. అయ్యో, ఈరోజు లోకంలో ఎక్కడ చూసినా భయంకరమైన దినాలు. హైదరాబాద్ పట్టణంలో 8వ తరగతి చదువుకునే పిల్లల స్కూల్ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఆ స్కూల్ బ్యాగులో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయట. గంజాయి ప్యాకెట్లు ఉన్నాయట. అరే, నాకు 40 సంవత్సరాల వయసు వచ్చేదాకా గంజాయి ఉందనేది సంగతి నాకు తెలియదు. గంజాయి ఉందన్న సంగతి నాకు తెలియదు. ఒక వయసుకు వచ్చేదాకా, ఏది 18, 20 సంవత్సరాల వయసు వచ్చేదాకా కొన్ని తప్పుడు నాకు తెలియదు. ఈరోజు పిల్లల పరిస్థితి ఏంటో తెలుసా? స్కూల్ బ్యాగ్ ఓపెన్ చేస్తే చాక్లెట్లు, బిస్కెట్లు ఉండాల్సిన వయసులో గంజాయి ప్యాకెట్లు, సిగరెట్ ప్యాకెట్లు, కొకైన్, డ్రగ్స్. ఇలాంటి భయంకరమైన దినాల్లో నీ పిల్లలను కాపాడేది నీ ప్రార్థన కాదా? నీ కన్నీరు కాదా? నీ ఉపవాసం కాదా? దేవుని సన్నిధిలో నువ్వు చేసే రోదనాధ్వని కదా, ఆ ప్రార్థన కదా పిల్లలకు ప్రాకారంగా మారేది. మరి నువ్వు సోమరిపోతు దానివై, నిద్రమొత్తు దానివై, ప్రార్థనా జీవితం లేకుండా కడుపు నిండా దీన్ని కంటారని నిద్రపోతే నీ పిల్లలను దుష్టుడు మింగకపోతే ఇంకెవరు మింగుతారు? మన పిల్లలు దుష్టుడి చేతిలో తప్పితే ఇంకెవరి చేతిలో పడతారు? తండ్రులారా, బాధ్యత కలిగిన తండ్రులుగా మేలుకొని ప్రార్థన చేయండి. బాధ్యత కలిగిన తల్లులుగా యోబు ప్రతిదినం తన పిల్లల కొరకు అరుణోదయపు దినాన లేచి నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అట్టి కృప దేవుడు మనందరి మీద కుమ్మరించునుగాక. ఇంకోసారి చెప్దాం, ఆమేన్. చివరిసారి వినపల్లా, ఆఖరిసారి ఓ మంచి విషయం ఉంది. సమయం అయిపోయింది. ప్రభు చిత్తమైతే మంగళవారం ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో చెప్తా, తప్పకుండా వినండి. ఒక రాజు దగ్గరికి వచ్చి దేవుడు అంటాడు, రాగల కాలములో బబులోను రాజు నీ మీదకి రాబోతున్నాడు. ఏ ఆస్తిని బట్టి అతిశయించావో ఆ ఆస్తి అంతా బబులోను రాజు దోచుకొని వెళ్ళిపోతాడు. నీ పిల్లలందరినీ బబులోను రాజు దోచుకొని వెళ్ళిపోతాడు. తన రాజ్యానికి తీసుకెళ్ళిన తర్వాత నీ పిల్లలను నపుంసకులుగా మారుస్తాడు. ఇది నువ్వు చనిపోయిన తర్వాత జరిగిద్ది అని అంటే, ఈ రాజు అంత పుణ్యాత్ముడు తెలిసే తమ్ముడా, అది నా దినాల్లో జరగట్లేదుగా, మంచిది. నేను చచ్చిన తర్వాత ఏమైపోయినా పర్వాలా, వాళ్ళు నపుంసకులు అయిపోయినా పర్వాలా, దేశం దోచుకోబడినా పర్వాలా, దేశం దిగంబరిగా మారిపోయినా పర్వాలా,
అంటే భావితరాలను కూర్చున్న భారం ఈ రాజు హృదయంలో లేదు. ఎవరా రాజు, ఎందుకు ఆ మాట అన్నాడు, నిజంగా దేవుడు చెప్పినట్లుగా తర్వాత జరిగిందా లేదా, మంగళవారం మెసేజ్లో చెప్తాను, తప్పకుండా విను. ఓ తల్లికి 19 మంది కుమారులు. ఆ రోజుల్లో వచ్చే అనారోగ్యాలను బట్టి 9 మంది కొడుకులు చనిపోయారు. అయితే ఆ తల్లి, దేవుని కృప, ఆ తల్లికి ఉన్న గొప్ప కృప ఏంటో తెలుసా, ఒక్కొక్క బిడ్డ కొరకు దివారాత్రులు ప్రార్థించేదట. కొన్ని సందర్భాల్లో కొడుకుల కొరకు ప్రార్థన చేయాలి, పిల్లల కొరకు ప్రార్థన చేయాలని రాత్రి 9ంటికి ప్రార్థన ప్రారంభిస్తే ఒక్కొక్క కొడుకు దగ్గర గంట, రెండో కొడుకు దగ్గర గంట, మూడో కొడుకు దగ్గర గంట, కూతురు దగ్గర గంట, ఆ తర్వాత కొడుకు దగ్గర గంట, ఆ తర్వాత కూతురు దగ్గర గంట, ఒక్కొక్కళ్ళ దగ్గర గంట గంట ప్రార్థన చేసేసరికి ప్రార్థన ముగించక మునిపే ఇంకా కొంతమంది పిల్లల కొరకు ప్రార్థన చేయాలనుకునే లోపే విచిత్రం తెలుసా, తెల్లారిపోయేదట. కొన్ని రాత్రులు పిల్లల దగ్గర మోకరించి ఆ తల్లి ప్రార్థించేది. నీ పిల్లలు పండుకున్నప్పుడు నీ పిల్లల మంచం దగ్గరికి వెళ్ళి 1 గంట మేలుకొని ప్రార్థించిన అనుభవం నీకుందా? నీ భర్త నిద్రపోయేటప్పుడు, నీ కడుపును పుట్టిన పిల్లలు నిద్రపోయేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా నా బిడ్డలకు ఏ చెడు తలంపులు రాకూడదు, హృదయపు ఆలోచనలో కూడా పాపం చేయని పవిత్రమైన జీవితం నా పిల్లలకు దయచేయని పిల్లల కొరకు ప్రార్థించిన తండ్రిగా నువ్వు ఉన్నావో లేదో ఒకసారి ఆలోచించు. ఈ తల్లి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే రాత్రి 9ంటికి ప్రార్థన ప్రారంభిస్తే ముగించేసరికి ఉదయం అయిపోయేది. ఇక పిల్లలకి టిఫిన్, క్యారేజ్, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మధ్యాహ్నం ఎప్పుడు పండుకునేదట. అద్భుతం తెలుసా, ఆ తల్లి కడుపున పుట్టిన కుమారులు 2 ఇంగ్లాండ్ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చారు. ఇంగ్లాండ్ దేశాన్ని క్రైస్తవ దేశంగా. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా, ఇంగ్లాండ్ దేశం కమ్యూనిజం వైపు వెళ్తుందట. కమ్యూనిజం విస్తారంగా వ్యాపించిన దినాలలో, ఏమండి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కమ్యూనిజం ఒకప్పుడు బాగా వ్యాపించేది. కమ్యూనిజానికి పెట్టిన పేరు నల్గొండ, విజయవాడ, పుచ్చలపల్లి సుందరయ్య గారు మహా గొప్ప కమ్యూనిజం భావాలు కలిగిన వాళ్ళు. మన ప్రాంతాల్లో కమ్యూనిజం ఎలా వ్యాపించిందో రష్యాలో ఉన్న కమ్యూనిజం ఆ స్పిరిట్ అలా ప్రవహిస్తూ ఇంగ్లాండ్ దేశం మీదకి వచ్చి ఇంగ్లాండ్ దేశం యావత్తు కమ్యూనిస్టు దేశంగా మార్చబడే దినాలలో ఈ తల్లి ప్రార్థన ద్వారా పుట్టిన కుమారులిద్దరూ కమ్యూనిస్టు దేశంగా మిగిలిపోవలసిన ఇంగ్లాండ్ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చేశారట. అలాంటి జాతి రత్నాలు నీ గర్భంలో నుంచి దేవుడు పుట్టించును గాక. అలాంటి క్రైస్తవ జాతి రత్నాలను నీ ఇంటిలో నుంచి దేవుడు లేవనెత్తును గాక. నేను ఎప్పుడు చెప్తాను, నీ పిల్లలైతే, మన పిల్లలైతే వాళ్ళు ప్రవక్తలన్నా కావాలి, పాలకులన్నా కావాలి. నీ గర్భాన పుట్టిన పిల్లలు పనికి మాలిన వాళ్ళు కాకుందురు గాక. అలా కావాలంటే ప్రార్థన.